మీరు అక్కడే స్టార్ట్ చేసేయాలి, ఓన్లీ సాంగ్ వచ్చినప్పుడే స్టార్ట్ చేసేయాలి. ఓన్లీ బిలీవ్. హల్లెలూయా. ఆదికాండ పుస్తకము 11వ అధ్యాయము. మొదటిగా ఆదికాండ పుస్తకంలో నుండి 11వ అధ్యాయము 9 వచనములు చదువుదాం. పుస్తకము ఆదికాండము, మొట్టమొదటి గ్రంథమే ఆదికాండం. 8వ పేజీ నెంబర్, 8వ పేజీ, మొదటి 9 వచనాలు చదువుదాం. భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. ఏమన్నాయి? ఒక భాష ఒక పలుకు నుండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షినారు దేశమందొక మైదానము వారికి కనబడింది. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు, ఎవరు వీళ్ళు? ఎవరి కుమారులు? దేవుని కుమారులా, నరుల కుమారులా? డిఫరెన్సెస్ బిట్వీన్ దట్. నరుల కుమారులు ఏం చేశారు? కట్టిన పట్టణమును, ఆ గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అనేది చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది? అక్కడ మనము దిగిపోయి వారిలో ఒకరి భాష ఒకరికి తెలియకుండా తారుమారు చేయదము రండని దిగిపోదామంటే ఎవరో? యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వెళ్ళి ఏం చేస్తున్నారు? వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మన ముగ్గురం వెళ్ళి వీళ్ళ భాషలు తారుమారు చేద్దామని కదా, రండని చెప్పుకుంటున్నారు. ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. అంతేనా? అవునా కాదా? కాదా? ఫోన్లు వస్తున్నాయి, సైలెంట్లో పెట్టండి. సైలెంట్, మనకు మంచి సమయానికి వస్తాయి. స్తోత్రం కలుగుగాక. అంతేనండి? కరెక్టేనా? ఎవరు మాట్లాడండి? ఏమండి అంతేనా బాబు గారు? స్తోత్రం కలిగిన కాక. రండని అనుకుని, అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఏమైంది? చెదరగొట్టిన కనుక ఆ పట్టణం కట్టుట మానిరి. దానికి బాబెలు అని పేరు పెట్టిరి. ఏం పేరు అది? బాబెలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసును. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొచ్చును. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మిగతా లేఖనాలని మీరు కూర్చున్నత చూద్దాం. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవా, ఇది దినానికి మరి నీ సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి మీ సన్నిధానాన్ని తురక్కడమునకు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి, మాకు ఇచ్చిన అవకాశమును బట్టి, మాపై చూపినటువంటి నీ యొక్క అమూల్యమైన కృపను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం బాబు. అయ్యా, ఈ దినాన్ని నిజముగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. ఈ మాటలతో మమ్మల్ని బలపరచండి. ప్రతి ఒక్క ఆత్మను కూడా మీకు అప్పగిస్తున్నాం. నిత్యంగా మీ స్వాధీనం తీసుకోండి. ఇదిగో మమ్మల్ని మరణం నుండి జీవంలోనికి దాటవేశారు ప్రభా. అదే జీవము నుండి నిత్య జీవంలోనికి కూడా మమ్మల్ని నడిపించండి ప్రభా. నిత్యంగా ఆ కృపను మాకు అనుగ్రహించండి. ఆ దత్తపుత్రత్వం ద్వారా నిశ్చయముగా ప్రభా మేము దత్తపుత్రులుగా స్వీకరించబడతాము కాక. ఆ కార్యము ద్వారా
నీవు ఏ రీతిగా అయితే మహిమపరచబడుతున్నావో అట్టి మహిమను మాకు అనుగ్రహించబోతున్నావని మేము పూర్తిగా విశ్వసించి నీ వాక్యము కొరకు జీవించదుముగాక. అట్టి బలమును, శక్తిని, అట్టి కృపను, అట్టి జ్ఞానమును, అట్టి ఓ దేవా ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని దీవించమని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి నేను అయోగ్యుడిని అభాగ్యుడినై ఉన్న ప్రభువా, ఓ నన్ను మీరు నిశ్చయముగా మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుండగా నిశ్చయముగా నాలో నుండి మీరు మాట్లాడాలి. మీరు నన్ను ఇక్కడ ప్రక్కన పెట్టి మీరు అధ్యక్షత వహించి మీరు మాట్లాడినప్పుడు మేమందరం కూడా బ్రతుకుతాం. ఆ బ్రతుకు నిత్య జీవము కొరకు మేము బ్రతకగలుగుతాం. అట్టి కృపను అనుగ్రహించమని రోగులుగా వచ్చినట్లయితే సంపూర్ణ విడుదల ఇక్కడి నుంచి పొందుకుని వెళ్ళినట్లుగా ఏ అవసరతతో ఇక్కడ చేరుకొని ఉన్నారో ప్రతి అవసరత కూడా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. ఖాళీ చేతులతో వచ్చారేమో, ఖాళీ చేతులతో వెళ్ళొద్దు ప్రభు. నిత్యమైన మేలను పొందుకునే ఇక్కడి నుంచి వెళ్ళాలి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలని తీర్మానం తీసుకుని మరొక దినాన్ని రక్షణ పొందుకుని ఇక్కడ కూర్చుని విధంగా మీరు అభిషేకించారు. అట్టి బలమును, శక్తిని, ఆరోగ్యాలు అందరికీ ప్రసాదించి వీరి కుటుంబాలను దీవించి ఓ తదుపరి కార్యక్రమం అంతటి కూడా వాక్య భాగంలో నుండి మాకు విరిచి పంచి పెట్టమని నీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవాది దేవునికి కూర్చుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆయన చూపినటువంటి ప్రేమకై, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కై, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాలకై మనందరినీ ఈ రీతికి ఎవరు కూర్చోబెట్టాడు? ఆయన కేవలమైన ఉచితమైన కృప మాత్రమే. అంతే కదండి. ఏదో సమయంలో ఏదో పరిస్థితుల్లో మనం జీవితాలు మరి కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉండగా దేవుడు మనల్ని ఎంతగానో కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మీ అనుదిన ప్రార్థనలో మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో మమ్మలను, మా కుటుంబంను జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి అలాగే ఈ కాలం యొక్క ముగింపు వర్తమాన కూడికల కొరకు కూడా ప్రార్థన చేయండి. విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. విశ్వవ్యాపితంగా జరుగుతున్న పరిచర్యల కొరకు, కూడికల కొరకు ప్రార్థన చేయాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి అందరూ చేస్తారు కదా? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గ్రూప్ లైన్లో జాయిన్ కానటువంటి వారు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే లేఖనాలని పిన్ టు పిన్, ఎలా లేఖనాలని పిన్ టు పిన్ అంటే ఆదికాండం మొదట వచ్చిన నుండి ఇప్పటికి మేము సమూయేలు గ్రంథానికి వచ్చాం. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఒక పేపర్ చదవబడుతుంది, ఒక అధ్యాయం చదవబడుతుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మూల పాఠాలు మనకు తెలియాలి. మొట్టమొదటిగా స్తోత్రం కలిగిన గాక. మూల పాఠం కూడా మనకు అవసరమే. ఎందుకనంటే కనుక మూల పాఠం బేస్ అయ్యి ఉంది అక్కడ. ఆ విషయాలు కూడా తెలుసుకున్నప్పుడు వర్తమానంలో ఇంకా లోతైనటువంటి విషయాలు మనం పట్టుకోగలుగుతాం. అర్థమవుతుందా? లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. తద్వారా మన బేస్ సరైనదిగా ఉంటుంది. ఎప్పుడు వరకు అని అంటే కనుక ఒత్తిడి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాక్యమే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒత్తిడి, ప్రపంచానికి ఒత్తిడి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఒత్తిడి వచ్చినప్పుడు, ఎలాంటి ఒత్తిడి? స్తోత్రం. నేను ముందుకు వెళ్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వగలుగుతాను ఈరోజు. ముందుగా అంతకుముందు ఎక్కువైతే వెళ్ళడం కష్టమే. స్తోత్రం. దేవుడు సహాయం చేసుకోవాలి. మనం దేవుడిచ్చేటువంటి ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సీమోన్ గారు నిన్న 8-9 గంటలకు పండుకున్నాడు. ఇప్పుడు 9 గంటలకు 10 గంటలకు లేచాడు. అవునా? 9కా 8కా? 6కి లేచినావు. మరి పని ఉన్నప్పుడు 6కి 3 గంటలు లేచినావు. మరి 9 గంటలు లేస్తే ఈ ఉండ కదా ఈ ఆవలింతలో ఆఫ్ చేస్తారు వాళ్ళు మనల్ని. ఎందుకంటే మనల్ని ముందు నుంచి పని చేస్తూ ఉంటాడు సాతాను. వాడు ఆది నుంచి పని చేస్తూ ఉంటాడు. ఎందుకొరకు? విశ్వాసం లాగడం కొరకు. దేనికి? అవునయ్యా, నేను వాక్యంలోనికి వెళ్తున్నా. నన్ను ఎందుకు ఆఫ్ చేస్తావు నువ్వు?
నేను వెళ్ళేది వాక్యంలోకి వెళ్ళాలంటే కొన్ని విషయాలు బేస్ చేసుకుని వెళ్తూ ఉంటాం. నువ్వు టెన్షన్ పడకు, కూలుగుండు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆదిలోంచి నేను వెళ్ళిపోయిన సబ్జెక్ట్లోకి నీ దగ్గర వాగలా. ఆమేన్. మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళడానికే దాన్ని బేస్ చేసి కొన్ని విషయాలు నేను బేస్ చేసుకుని ముందుకు వెళ్తాం. హల్లెలూయా. వాడు ఆది నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఆ విషయాలే వస్తాయి ఇక్కడ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ విషయాలే వాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు? ఆది నుండి కూడా సాతానుడు, దుష్టుడు విశ్వాసి పైన ఏం చేస్తున్నాడండి? వ్యతిరేకంగానే పనిచేస్తా ఉన్నాడు. అవి ఎలా జరుగుతాయనే విషయాల్లోకే వెళ్ళపోతా ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక అధ్యాయాన్ని నేను చదవబోతా ఉన్నాను. దానియేలు పుస్తకంలో నుండి స్తోత్రం కలుగును గాక. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారా? యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా దేవుని మందిరములోని దేశించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను సీనారు దేశంలోని తన దేవతాలయములకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? ఈ యొక్క యెహోయాకీము రాజు యెరూషలేమును ముట్టడి వేశాడు. ఆమేన్. ఈ యెహోయాకీము ఏలుబడిలో యోధా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజుకు నెబుకద్నెజరు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము మీదకి వచ్చి దండెత్తి వచ్చి దాన్ని ముట్టడి వేసి ఏం చేస్తున్నాడంట? యోధా రాజుకి యెహోయాకీమును దేవుని మందిరంలో చేసిన ఉపకరణంలో రాజు చేతికి అప్పగించాడు. యెహోయాకీమును కూడా అప్పగించాడు దేవుడు. ఆమేన్. అలాగే దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు. అతడు తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఇక్కడ ఏం చదివాము? 11వ అధ్యాయం మొదటి వచనంలో దానికంటే పైన ఇక్కడ దేశం గురించి చూసాం. ఏ దేశం అది? ఏ దేశంలో ఉన్నటువంటి దేవాలయపు బొక్కసము, తన దేవతాలయపు బొక్కసము? మొట్టమొదటి వచనం భూమి ఉందందట. తర్వాత 11వ అధ్యాయం ఆదికాండం. బాబేలు గోపురం అది. ఆ దేశం ఏంటి? షినారు దేశం. ఇక్కడ కూడా ఏ దేశం? మరి వాక్యం చదువుతున్నామంటే చదువుకుని వెళ్ళిపోతే ఎట్లా? షినారు దేశం కనపడుతుందా? ఎక్కడుంది ఇది? 2వ వచనం లైన్లో. మళ్ళీ చదువుతున్నానా? చదవమంటారా మళ్ళీ? కదా. ఇక్కడ ఉపకరణాలన్నింటినీ కూడా దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ ఆ రాజుని కూడా తీసుకుని ఎక్కడ తీసుకొస్తున్నాడు? షినారు దేశంలో ఆ దేవతా మందిరంలో ఉన్నటువంటి బొక్కసం దగ్గర తీసుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఉపకరణాలు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి. ఆమేన్. ఇక్కడ కూడా ఏం కనబడుతుందంటే ఆదికాండంలో మొట్టమొదటిగా ఈ షినారు దేశమే కనబడుతుంది. ఈ మైదానం అందులో కనపడుతుంది. ఇక్కడ వారు ప్రయాణం అయిపోతుండగా షినారు దేశం ఒక మైదానం కనపడింది. అక్కడే గోపురాన్ని కట్టబోతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. మ్యాచ్ అవుతుందా? షినారు దేశం. ఇంకో వాక్యం చదువుదాం. 18వ అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి 4 వచనాలు. నేను చాలా నెమ్మదిగా వెళ్తా. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు. తరువాత మహాధికారం గల వేరొక దూత పర్వతం నుండి దిగివచ్చి చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను,
మహాబబులోను కూలిపోయాను. ఏం కూలిపోయింది? బబులోను. మహాబబులోను కూలిపోయాను. అది దెయ్యములకు ఆ, నివాస స్థలమును, ఏంటది? దెయ్యాలకి నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. ఎలాగనగా సమస్తమైన జనములు మోహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో కూడా వ్యభిచరించింది. భూలోకమంతటి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులై. తర్వాత 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండాట్లు దాని తెగులలో ఏది నీకు ప్రాప్తింపకుండాట్లును దానిని విడిచి రండి. చాలు 4వ వచనం ఫినిష్. ఇప్పుడు ఈ బబులోను అనేది కనబడతా ఉంది ఇక్కడ, అవునా? అంతేనా? అక్కడ బాబేలే ఈ బబులోను అయింది. ఇది మర్మముగా ఉన్నటువంటి బబులోను అయింది ఇక్కడ చివరికి వచ్చినప్పటికీ. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, నేను ఇంట్రడక్షన్ ఇస్తానన్నాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మన సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అని అంటే, దానియేలు 70 వారములు. హల్లెలూయా. ఇది చాలా వివాదాస్పదమైనటువంటి గ్రంథం అయి ఉంది. అలాగే ప్రకటన గ్రంథం కూడా అలాగే ఉంది. ఆది కాండము, ఇది మళ్ళా నిర్గమకాండము, ఆది కాండము, దానియేలు, ప్రకటన గ్రంథం 3 కూడా చాలా వివాదాస్పదమైనటువంటి గ్రంథాలు అయి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగింది గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ వీటన్నిటిలోనూ కూడా దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు దాచిపెట్టాడు. ఆమేన్. అదే విషయంలో మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ బైబిల్లో 3 బబులోనులు కనబడతాయి. అర్థమవుతుందా? దానియేలు 70 వారాలనే సబ్జెక్ట్ని తీసుకుని నేను మెల్లగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, చాలా స్లోగా. మీకు యూట్యూబ్లో ఈ సబ్జెక్టు ప్రతి వారము కూడా మీకు అందుబాటులో దొరుకుతుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా స్లోగా. ఎందుకనంటే కనుక ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాల్సి ఉంది. వధువుకి విషయాలు అవసరమైంది. ఆమేన్. ఎత్తబడుటకు బలమైనటువంటి విశ్వాసము ఇక్కడే జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే కనుక, ఒత్తిడి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం బలపరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనం నిలబడగలగడానికి మనం వాక్యములో అనగా ఎత్తబడి కొరకు మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలంట్లో విషయాలన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకున్న దానియేలు 70 వారాల్లో దేవుడు మరి నిత్యంగా ఈ విషయాలన్నింటి కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. మరి అలాగే ఇక్కడ చూస్తే మనం 3 బబులోనులు అని చూసుకున్నాం. మొట్టమొదటి అధ్యాయంలో ఏం కనబడుతుందంటే కనుక బాబేలుగా పిలవబడతా ఉంది. ఇది ఏమని పిలవబడుతుంది? బాబేలుగా ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏం చేశాడు? చెదరగొట్టాడు. అంతేనా? దేవుని స్తోత్రం కలిగింగాక. గ్లోరీ టు లార్డ్. భాషల్ని తారుమారు చేస్తున్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం కలిగింగాక. ఈ సబ్జెక్ట్ని, ఈ మెసేజ్ని, దానియేలు 70 వారాలు అనేటువంటి మెసేజ్ని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు 1961వ సంవత్సరంలో బోధించారు. ఎప్పుడు బోధించారు? 1961వ సంవత్సరంలో బోధించారు. ఇప్పుడు 65 సంవత్సరాలు అయింది. ఆమేన్. 65 సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక తరం 70 సంవత్సరాలు కదా, అంతేనా? ఇప్పుడు 60-70 సంవత్సరాలు ఆ తరము గతించిన తర్వాత మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం కలిగింగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇది కొత్తదేం కాదు, అంతేనండి? కొత్త విషయాలు ఏం కాదు. ఆల్మోస్ట్ బైబిల్లో ఉంది, బైబిలే ఉంది. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఆయన ప్రసంగించాడు. ప్రసంగించింది ఎలాగనంటే కనుక దేవుడు బయలుపాటునిచ్చి, దేవుని స్తోత్రం కలిగాక, దేవుడు బయలుపరచడం ద్వారా ఆయన ప్రసంగించడం జరుగుతుంది. దేవుడు చూడండి, ఈ విషయాలన్నింటినీ కూడా తన ప్రజలకి, తన యొక్క తరానికి, రాబోయే ప్రజలకి, భవిష్యత్ కాలంలో ఆ లౌకిక సంఘ కాలం నుండి
ఆ లౌకిక సంఘం నుండి, ఆ సంఘ కాలం నుండి బయటకు పిల్లబడే వారికి ఆయన వర్తమానం తీసుకొని వచ్చి ఇచ్చాడు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అయితే దేవుడు మరి ఈ ప్రవక్తను ఏర్పాటు చేసుకుని, ఎంపిక చేసుకుని, ఈ కాలానికి కావలసినటువంటి వర్తమానాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అనుగ్రహిస్తా ఉన్నాడు అంటే కనుక ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటులో ఎన్నికలో ఉన్నటువంటి ఒక గుంపును ఆయన చూశాడు. ఆ గుంపుకి తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క సమస్తాన్ని కూడా వారిలో కుమ్మరించుకుంటాడు అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. హల్లెలూయా. ఆయన కుమ్మరించుకుంటున్నాడు కాబట్టి ఆయన పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తమే, అంతేనా, మనం చదివే వాక్యాన్ని మనం ఈ లోకానికి వచ్చున్నాం కనుక ఇప్పుడు అవి ప్రచురం చేయబడాలి అని అంటే కనుక మనం పూర్తిగా వాటిని కలిగి ఉండాలి. ఏని స్తోత్రం కలిగింది కాక. అంతే కదండి, మనం పూర్తిగా వాటితో నింపబడి ఉండాలి. ఆయన ఉద్దేశం మనకు తెలియపరచబడి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏమిటో, మన పట్ల ఏంటి ఆయన జరిగించబోతున్నాడో సమస్తాన్ని కూడా మనము గ్రహించి ఉండాలి. అంతేనా. దీపంలో నూనె, ఆయిల్ వేసినప్పుడే వెలుగుతుంది. దీపంలో ఆయిల్ లేకుండా ఒత్తి మాత్రం పెట్టి వెలిగిస్తే ఒత్తి పైకి ఎంత ఉందో దానికి ఎంత అంటుకోగలుగుతుందో, ఎంతవరకు ఒత్తి ఉన్నటువంటి కాలే గుణం ఉంటుంది కాబట్టి ఆరిపోయి అది ఎంత అయితే కాలుతుందో ఆ కొద్దిసేపు కాలి ఆరిపోతుంది అక్కడ. అంతే కదా. నూనె ఉంటే వెలుగుతూనే ఉంటుంది. అదే నువ్వు వాక్యం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నువ్వు వెలుగుతావు. లేకపోతే వెలుగు ఏమిస్తావు? అప్పుడు చీకటి ఏముంది? లోకం అంతా చీకటే, మొబైల్ అంతా చీకటే. అవును, దాన్ని రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఒక మొబైల్ ఉందంటే దాన్ని వెలుగు కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు మన చేతుల్లో ఉన్నదాన్ని, లేకపోతే లోకపు కార్యక్రమాలకు కూడా ఉపయోగించవచ్చు. అంతేనా. అనేక రకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి దాంట్లో నుంచి. స్తోత్రం కలిగింది కాక. అందుకే దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని కూడా దేవుని కొరకు ఉపయోగించాలి. ఇచ్చిన ప్రాణాన్నైనా, ఆమేన్, ఇచ్చిన కుటుంబాన్నైనా, ఆమేన్, సమస్తాన్ని కూడా ప్రభువు కొరకు ఉపయోగించాలి. అదే క్రైస్తవ లక్షణమై ఉంది. హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాక. చూడండి, 65 సంవత్సరాలు జరిగిపోయింది. ఇది నమ్మకం కాక. ఈ దానియేలు గ్రంథం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా కనబడతా ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ప్రవక్తను పంపించాడు దేవుడు. పంపించి ఈ సంఘ కాలాల గురించి, ఈ దానియేలు 70 వారాల గురించి కూడా మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రవక్తకు ఇచ్చాడు కాబట్టి, ప్రవక్తకు అనుగ్రహించాడు కాబట్టి బయలుపరచబడతా ఉన్నాయి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఈ దానియేలు 9వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక కూడా బయలుపరచబడతా ఉంది. దానియేలు 9వ అధ్యాయంలో దేవుడు తను వేసినటువంటి ప్రణాళిక బయలుపరచబడతా ఉంది. ఏంటి అనంటే కనుక, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఎవరికి బయలుపరచబడతా ఉంది అంటే ఆ 9వ అధ్యాయంలో అక్కడ ప్రవక్తకు బయలుపరచబడతా ఉంది. ఆమేన్. దేవుడు గబ్రియేల్ అన్నటువంటి దూతని ఎవరిని పంపించాడు? గాబ్రియేలు పంపించి, ఆమేన్, అక్కడ 3 విషయాల్ని గురించి దేవుడు చెప్తున్నాడు. దానియేలుకి గాబ్రియేలు యొక్క సూచనలు ఇస్తున్నాడు. ఆమేన్. గాబ్రియేలు ఎవరు? దూతేనా? గాబ్రియేలు ఎక్కడ గుర్తొస్తాడు మనకి ఎక్కువగా? మరి అందరికి గుర్తొస్తాడు. ఒక వర్తమానం తీసుకొస్తున్నాడు. ఆమేన్. సంతోషకరమైనటువంటి వర్తమానము, సంతోషకరమైన సువర్తమానము ఎవరు తీసుకొచ్చాడు? ఆ కాలం, ఆ మరియకు, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అంటే ఏర్పరచబడిన వారికి తీసుకొచ్చాడని చెప్పాలా. అంతేనా. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం అని చెప్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. కానీ ఆ ప్రజలందరూ అంగీకరించరు. ఎందుకంటే ఆయన లోకంలోనికి వచ్చిన కానీ లోకం ఆయన అంగీకరించలేదు. అంతేనా. లోకం ఆయన అంగీకరించలేదు. మరి ఎవరైతే అంగీకరిస్తారో వారి కొరకే ఆయన ప్రాణం పెట్టాడని చెప్పచ్చు. స్తోత్రం కలిగింది కాక. మరి ఈరోజు నువ్వు అంగీకరించాలి వాక్యాన్ని, ఈరోజు నువ్వు స్వీకరించాలి వాక్యాన్ని. నువ్వు నిజంగా స్వీకరించగలుగుతున్నావు అంటే నువ్వు ఏర్పాట్లు ఉన్నట్టే, నువ్వు ఎన్నికలు ఉన్నట్టే. హల్లెలూయా. చేర్చుకున్న వారికి వాక్యం తెరవబడింది,
చేర్చుకున్న వారికి ఎక్కడ కనబడుతున్నాడు శిశువు? చేర్చుకున్నవారే ఆడ ఆరాధించడానికి వెళ్ళారు. మిగతా వారు ఎక్కడ వెళ్ళారు? చంపడానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే ఆయన అంగీకరిస్తారు, ఆయన చేర్చుకుంటారు. లేని వారు ఆయన చంపుతారు. 2 సంవత్సరాల బాలులను అందరినీ చంపేమన్నారు. అప్పుడు శిశువుగా ఉన్నాడు. ఆమేన్. 2 సంవత్సరాల వయసు లెక్కేసుకుని చెప్తున్నారు, అక్కడ లెక్కలు చెప్తున్నారు, చంపేయాలన్నారు. అలాగే అక్కడతో ఊరుకున్నారా? అక్కడ అయిపోయింది. తర్వాత ఆయన 33.5 సంవత్సరాల వయసులో తీసుకెళ్లి సిలువకి చంపేశారు. స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రతిరోజు చంపేస్తున్నారు వాక్యాన్ని. ప్రతి శుక్రవారం ఆదివారం కూడా ఆయన సిలువ వేస్తున్నారని చెప్తుంది పుల్పిట్ల పైన, ఈ చెక్క బల్లల పైన. ఆ రోజు చెక్కలే, ఈరోజు చెక్కలే. దేని స్తోత్రం కలిగాక. ఈ చెక్క బల్లల పైన వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. సత్యాన్ని బయటికి వెళ్ళాలనుకుంటా, సత్యాన్ని బయటికి వెళ్ళాలనుకుంటా, అసత్యాన్ని బోధిస్తూ సత్య మార్గంలో ప్రజలు నడిపించకుండా. చూద్దాం లేఖనాల నుండి. హల్లెలూయా. చాలా స్లోగా వెళ్తాను నేను, అందుకే చాలా స్లోగా వెళ్తాను. అవసరమైతే 100 రోజులు కూడా జరగవచ్చు బతుకుంటే. మనం తెలుస్తుంది ఎత్తబడి కనుక ఆలస్యం అయితే 100 వారాలు కూడా పట్టొచ్చేమో. ఐ డోంట్ నో. ఈ 70 వారాలని మనం ఒక్కొక్క సబ్జెక్టు తక్కువ ఉన్నది. ఇది అంటే మనకు సమయం ఉండదు కదా. దాదాపు 4 గంటలు కావాలి ఒక సబ్జెక్ట్కి. 70 వారాలు అంటే ఒక్క రోజు, ఒక వారానికి నాకు 4 గంటల సమయం కావాలి మెసేజ్ ఇవ్వడానికి. 4 గంటలు అలా 70 వారాలు. స్తోత్రం కలిగాక. 70 వారాలు పడుతుంది ఒక్కొక్క మెసేజ్ 4. అంటే ఈ బైబిల్ ఈ పేజీలు మనం 2 సార్లు చదవచ్చాము మనం చదువుకుంటూ వెళ్తే కనుక. అంతేనండి. స్తోత్రం కలిగాక. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఉదాహరణకి రోజుకు 4 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివితే ఎంతసేపు చదువుతాం? కానీ ఈ వాక్య వివరణ కావాలంటే కనుక ఇంత సమయం పడుతుంది. చాలా విషయాలు ఈరోజు మనకు సహకరించలేదు. ఎత్తిపోయారు, దుష్టుడు ఎత్తిపోయాడు, ఒక రిమోట్ ఎత్తిపోయాడు. ఎందుకు ఎత్తిపోయాడు అంటే చక్కగా దాని మీద ఇంకా వివరణగా చెప్పడానికి అవకాశం ఉంది. స్తోత్రం కలిగింది. మీకు అర్థం అవ్వాలి, చెప్పుకుంటూ పోతే ఏం కాదు. అరే వెనకాల ఎక్కడ ఉన్నది చూడండి, రిమోట్ కంపెనీస్. స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చూడండి, దానియేలుకి గబ్రియల్ ఒక సూచనలు 3 విధాలుగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. గబ్రియల్ ఒక సూచనలు, లేకపోతే దావీదును దర్శించుటలో గల ఎవరో గబ్రియలు, ఆ గబ్రియల్ యొక్క 6 ఉద్దేశాలు చూపెడుతున్నాడు. అర్థమవుతుందా? సూచన ఇస్తున్నాడు ఆయన. దానియేలుకి గబ్రియల్ ఒక సూచన తీసుకొచ్చిస్తున్నాడు. తర్వాత దానియేలుకి 70 వారాలు, దానియేలు యొక్క 70 వారాలు జరగటం సూచన. తర్వాత 6 ఉద్దేశాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాల తర్వాత 70 వారాలకు వచ్చి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారో, దానియేలు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ గబ్రియలు దర్శించినప్పుడు దానియేలు ఎక్కడున్నాడు తెలుసా? దానియేలు ఎక్కడున్నాడు? ఈ స్టోరీ తెలుసా అండి ఎవరికన్నా? దానియేలు ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా? బబులోనులో ఉన్నాడు. స్తోత్రం కలిగాక. ఎక్కడున్నాడండి? 70 వారాలంటే 70 సంవత్సరాలు అక్కడ. స్తోత్రం కలిగాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నాడో? బబులోనికి చెరపట్టుకుని పోయారు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. స్తోత్రం కలిగాక. ఈ ఇర్మియా కాలంలో దానియేలు తన యెరూషలేము యొక్క ప్రజలను కూడా చెరపట్టుకుని చదివాం కదా ఇందాక మన వాక్యాన్ని. తెలుస్తుంది యెహోయాకీం ఏలుబడిలో. గ్లోరీ టు లార్డ్. ఎక్కడ చెరపట్టుకుపోయారు? అర్థమవుతుందా మీకు? ఆమెం చెప్పాలా? ఎక్కడికి చెరపట్టుకుపోయారు? బబులోనికి. బబులోను. ఆమేన్. బబులోనికి ఆ యొక్క నెబుకద్నెజరు రాజు చెరపట్టుకుని దేవుని సన్నిధిలో ఉన్న ఉపకరణాలు ఇలా వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. చెరపట్టుకుని పోతున్నారు ప్రజలందరినీ కూడా. దానికి దేవుడే అనుమతిస్తున్నాడు. ఎందుకు? మరి ఇర్మియా గ్రంథం, దానియేలు గ్రంథం చదవాలే. హల్లెలూయా. చదివిన వారు ఎంతమంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కనుక వాళ్ళు లోబడని వాళ్ళు అన్నటువంటి ప్రజలై ఉన్నారు. ఆమేన్. దేవునికి తిరుగుబాటు చేసే ప్రజలై ఉన్నారు.
ప్రభు ఎంత భయంకరంగా మాట్లాడాడంటే అక్కడ ప్రతివాడు తన పొరుగు వాని యొక్క భార్య వెంట సకిలిస్తున్నాడంట గుర్రాల వాళ్ళే. అటువంటి స్థితిలో ఉన్నారంట ప్రజలు. అంత దౌర్భాగ్యంగా భయంకరమైనటువంటి పాపంతో నిండిపోయారు. దేవుడు బబులోను చేతికి అప్పగిస్తా ఉన్నాడు. ఆమేన్. బబులోను రాజు చేతికి అప్పగిస్తా ఉన్నాడు. సబ్జెక్టులన్నీ కూడా ముందుకు వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను స్లోగా వెళ్తానని చెప్పాను కదా, ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రవక్తకి దేవుడు ఆ దానియేలుకి గాబ్రియేలు అనే దూతను పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సూచనలు ఇస్తా ఉన్నాడు. అంతేనా? దేవుని నామం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఆ దానియేలుకి బయలుపరచబడుతుంది అక్కడ. అంతేనా? ప్రవక్తకి బయలుపరచబడుతుంది అక్కడ. కరెక్ట్ కదా? ఇప్పుడు ఈ దానియేలుకి కూడా ఈ కాలము గురించి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 7వ సంఘకాలం గురించి కూడా దానియేలుకి బయలుపరిచాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం సమస్తాన్ని కూడా ప్రవక్తకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యము దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది. ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్త యొద్దకే వాక్యం వస్తుంది. అంతేనా? దేవుని మహిమ కలుగును గాక. వాక్యం అదే మాట్లాడుతుంది. ఆమోసు 3:7 ఎవరికి బయలుపరచబడుతుంది వాక్యము? ప్రవక్త యొద్దకే వాక్యం వస్తుంది. అంతేనా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన అన్యజనుల కొరకు పంపించబడినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. ఎవరి కొరకు పంపించబడ్డాడు? అన్యజనుల కొరకు. మొదటిగా పౌలు గారి ప్రవక్త అయి ఉన్నాడు, చివరిగా బ్రహ్నాం గారి ప్రవక్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి ఏం రావాలి? వాక్యం రావాలి. అదే సన్సెట్ పర్వతం బయలుకి వచ్చాడు అక్కడ. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఓ బైబిల్ ఓపెన్ చేయబడుతుంది. 7 ముద్రల్లో దాగి ఉన్నది. బైబిల్లో ఉన్న మర్మం అంతా కూడా 7 ముద్రల పుస్తకంలో దాగిబడి ఉంది. హల్లెలూయా. బైబిల్ ఓపెన్ అవుతుంది అక్కడ. అంటే ముద్రలు తెరవబడుతూ వాక్యం తెరవబడుతుంది అక్కడ. స్తోత్రం కలుగును గాక. ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి 10వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి దూత, బలిష్ఠుడైన దూత సింహము గర్జించినట్లు ఆర్భటిస్తూ దిగి వచ్చి ఏం తీసుకొచ్చాడు? 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొచ్చాడు. అది విప్పబడి ఉన్నటువంటి పుస్తకమై ఉంది. దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క చిత్తం ఉన్నది. వాటన్నిటినీ కూడా ప్రవక్త తీసుకొచ్చి మనకిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనకు బయలుపరుస్తా ఉన్నాడు. అప్పుడు వాక్యం తెరవబడతా ఉంది. ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆమేన్ వాక్యం తెరవబడతా ఉంది. హల్లెలూయా. వాక్యము విప్పబడతా ఉంది. స్తోత్రం కలుగును గాక. వాక్యం తెరబడతా ఉందండి. ఇప్పుడు ఈ ప్రవక్తకి, ఈ వర్తమానికుడికి దేవుని యొక్క ప్రణాళిక బయలుపరచబడతా ఉంది. దానియేలు 70 వారాల్లో బయలుపరచబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యాక్చువల్ గా చూస్తే కనుక ఈ దానియేలు 70 వారాలు ఇక్కడ ఉన్నటువంటి యూదులకి అయి ఉంది. హల్లెలూయా. కానీ ఆమేన్ ఆ ప్రణాళికలో మనము కూడా ఉన్నాము కాబట్టి మన దానియేలుకి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. దీన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి, ఆ ప్రణాళికలో మనం కూడా ఉన్నాము కాబట్టి మనం ఎత్తబడిన తర్వాతే వారు 144,000 మంది రావాల్సి ఉంది కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రకటన గ్రంథంలో కూడా అందుకే ఈ విషయాన్ని దేవుడు మనకు చూపెడతా ఉన్నాడు, బయలుపరుస్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. దానికి ఇప్పుడున్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఆమేన్ ఈ కాలంలో ఎత్తబాటుకి, ఆమేన్ ముద్రలకి, హల్లెలూయా బోరలకి, కప్పల వంటి అపవిత్రాత్మలకి, వీటన్నిటికీ కూడా గూర్చి ఈ విషయం మనకు తెలియపరచబడాలి. ఆమేన్ అంటే ఈ విషయాలు మనకు అర్థం అవుతే, గ్రహించగలిగితే అవన్నీ కూడా అర్థమవుతాయి మనకి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ విషయాలు కనుక మనం నేర్చుకుంటే, ముద్రల గూర్చి, మర్మములను గూర్చి, బోరలను గూర్చి, వీటన్నిటి గురించి కూడా మనకు బాగా క్లుప్తంగా అర్థమవుతుంది. అర్థమవుతున్నాయినా మాటలు? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఓన్లీ దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఇది ఒకటి లేదు. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఒకటి లేదు.
చాలా విషయాలు ఉన్నాయి. ఆదిగా నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేకమైన విషయాలు ఉన్నాయి. చరిత్ర ఉంది, చరిత్ర తర్వాత జరుగుతున్న విషయాలు ఉన్నాయి, దాని తర్వాత భవిష్యత్తు కూడా ఉన్నది. లేదండి బాబు గారు, ఉంది కదండి, సమస్తం ఉంది బైబిల్లోనే. కానీ కీర్తనలో లేకపోతే సామెతలో ఈ మాత్రమే చదువుతాం. పుట్టినరోజుకి కీర్తనలో, లేకపోతే పలానా రోజు ప్రయాణాల రోజు కీర్తనలో, లేకపోతే ద్వితీయోపదేశ కాండము, లేదా ఇలాంటి చదువుకుంటా దీవించబడతావా, ఆశీర్వదించబడతావు, ఈ ఆశీర్వాదాలు దీవెనలు చేసుకుంటా పోతూ ఉంటాం. అంతే కదండి. ఆ ఎక్కడైతే దీవించబడతావు, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నువ్వు లోపలికి వెళ్తే దీవించబడతావు, బయటకు వస్తే దీవించబడతావు అని చెప్పాడు. ఆ అధ్యాయం అయిన తర్వాత కూడా ఏమేం జరిగితే శాపాలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. అవి చదవరు, చదువుతారండి, స్తోత్రం కలిగిన కాక అవి చదవరు. అప్పుడు ఓన్లీ ఆశీర్వాదం 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 ఇవి బోధించుకుంటా పోతే ఇంకా నువ్వు ఆశీర్వాదం ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతావు. ఇంకా నోరు తెరుచుకున్నది కాబట్టి మొత్తం అన్నీ కావాలి మనకి. హోల్ బైబిల్ కావాలి, హోల్ ప్లాన్ అర్థం అవ్వాలి మనకి. స్తోత్రం కలిగిన కాక హోల్ ప్లాన్ అర్థం కావాలి, హోల్ 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 బైబిల్ అర్థం కావాలి మనకి. తింటున్నాం, తాగుతున్నాం, పని చేసుకుంటున్నాం, ఉంటున్నాం, పండుకుంటున్నాం, సరిపోదు. ఇది దేని స్తోత్రం కలిగిన కాక. ఈరోజు మన కొరకు 2 ఫుడ్లు ప్రిపేర్ అవి. ఒకటి భౌతికంగా ఆమె వంటగదులు ఉండి అక్కడ ప్రిపేర్ చేసుకుంటాం, నేనేమో లోపల ఉండి ఈ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయమైన ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాం, భౌతికమైన ఆహారం కూడా ప్రిపేర్ చదువుతుంది. కానీ ఒకటే పట్టుకుని ఉంటే సరిపోతుందండి. ఓన్లీ భౌతికమైన ఆహారం తీసుకుంటే సరిపోద్దా? అదొకటి ప్రిపేర్ చేసుకుంటే దాంతో నిమగ్నం అయితే సరిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. అన్నీ కావాలి మనకి, ఖచ్చితంగా వాక్యం కావాలి. కావాలా వద్దా? ఆమెను చెప్పండి మరి గట్టిగా. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఇప్పుడు మూడు విషయాలు అక్కడ చూపిస్తున్నాడు. ఒకటి, దానియేలుకి గాబ్రియేలు యొక్క సూచనలు ఉన్నాయి. అలాగే ఇంకేమున్నాయి? దానియేలుని గాబ్రియేలు దర్శించడంలో గల 6 ఉద్దేశాలు ఏంటో చెప్తున్నాడు. ఆ తర్వాత దానియేలు 70 వారాలు ఏంటి. యాక్చువల్గా మొట్టమొదటిగా నేను చెప్పబోయేది ఏంటంటే కనుక దీంట్లో 3 బబులోనుల గురించి మాట్లాడుతున్నాను. ఈ 3 బబులోనుల గురించి అర్థమవుతే మిగతా బేసిక్ సబ్జెక్ట్ అంతా కూడా మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఈ దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు అనేటువంటి వర్తమానంలో ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలిగిన కాక. ఈ వర్తమానం తీసుకుని 46వ పారాగ్రాఫ్లో ప్రవక్త చెప్తున్నాడండి. చదువుతున్నాను. 46వ పారాగ్రాఫ్. ఈ ప్రవక్త బోధించిన సంవత్సరము 61/7/30. 61వ సంవత్సరము 7వ నెల 30వ తారీఖు మార్నింగ్ బోధించాడు ఆయన. దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. 10 నిమిషాలు ఉంది, చెప్పమంటారా? ఇక్కడ 46వ అధ్యాయంలో అన్నాడు, 46వ పారాగ్రాఫ్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21 వరకు 70 వారములతో జతపరచబడి ఉన్నది. అంటే లేఖనాలు ఏంటండి బాబు గారు? మొన్న దావీదు ఏం చేస్తున్నాడని చెప్పుకున్నాం, లేఖనాలనే కలుపుతున్నాడని చెప్పాం. దేని స్తోత్రం కలిగిన. ఇప్పుడు లేఖనాలు ఎలా ఉన్నాయంటే కనుక ఈ దానియేలు 70 వారాలు, దేని స్తోత్రం కలిగిన కాక. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం కూడా దానియేలు 70 వారాలతో జతపరచబడి ఉన్నది. స్తోత్రం కలిగిన కాక. వాక్యంతో విభేదిస్తుందా? వాక్యంతో విభేదిస్తుందా? వాక్యంతో విభేదిస్తుందా? మైక్ ఆఫ్ చేసి చెప్పారు. విభేదం కలిగి ఉంటుందా? విభేదం అంటే అర్థమైందా? అర్థం కావట్లేదా? భేదమా? విభేదం అంటే విభేదం దేనికి? ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తుందా? మాట్లాడండి. పనిచేయదు. వాక్యము ఒకదానితో ఒకటి విభేదించదు. వాక్యం అంతా కూడా ఒకటై ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వాక్యం ఒకదానితో ఒకటి అనుసంధానించబడుతూ ఉంటది. కొంత ఇచ్చట, కొంత అచ్చట. స్తోత్రం కలిగిన గాక. మనం మొత్తం హోల్ ప్లాన్ తీసుకోవాలి, హోల్ బైబిల్ చూడాలి మనం. అందుకే చెప్తున్నా నేను. ఆమేన్. హల్లెలూయా. అంటున్నాడు చెత్తపరచబడి ఉన్నది. వాక్యం ఒకదానికొకటి ఏకమై ఉన్నది, విభేదించబడదు. అందువల్ల మనం ముందుకు వెళ్ళక మునుపు ఇక్కడ నిలిచి దీనిని వివరింపవలసినది.
ఇక్కడ మనం నిలిచి 70 వారంలో ఎందుకొరకని వివరించవలసిన్నది. ఏలనగా దీనిని మీరు గ్రహింపకున్న ఎడల ఆ 7 ముద్రలను మీరు వదిలివేస్తారు, బోర్లను మీరు వదిలివేస్తారు, పాత్రలను వదిలివేస్తారు. తర్వాత ఆ తెగుళ్లను, ఆ 3 కప్పల వలె ఉన్న అపవిత్రమైన ఆత్మలను, ఆ 3 అయ్యోలను, ఆ ఎర్రని ఘటసర్పమును వెళ్ళగొట్టుట, సూర్యునిలో ఉండు స్త్రీ, ఈ 70 వారములలో ఇక్కడే ఈ కార్యములన్నీ సంభవించటం వలన మీరు సరిగా గ్రహింపకున్న ఎడల పైన చెప్పినవన్నీ మీరు వదిలివేదురు. అక్కడే ఇదంతయు సంభవించుచున్నది. అర్థమవుతుందా బ్రదర్? అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యములు అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడిని స్వస్థపరిచేవాడు, దేవుడిని ఆశీర్వదించేవాడు, దేవుడిని దీవించేవాడు. అంతకంటే ముందు దేవుడు నీకు వాక్యాన్ని బయలుపరిచేవాడు కదా. అంటే తన ఉద్దేశాన్ని బయలుపరచడం కదా. ఓన్లీ స్వస్థత, ఓన్లీ దీవెన, ఓన్లీ ఆశీర్వాదం మాత్రమే కాదు అని చెప్తాను. అవి ఉన్నాయి, అవి లేవని అంటలేదు. కానీ వాక్యం తెలుసుకోకుండా, వాక్యాన్ని గ్రహించకుండా అది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని ఎలా చెప్తావు? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? వాక్యాన్ని పూర్తిగా గ్రహించాలి. ఆమేన్. వాక్యాన్ని పూర్తిగా తీసుకోవాలి కదా నువ్వు. ఆమేన్. అంతే కదండి. వాక్యాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయాలి. రెండోది వాక్యం చదవాలి. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే కనుక యూట్యూబ్లో మీరు చూడొచ్చు, లేదంటే అంతకుముందు ఈ విషయాలు నీకు అర్థం కావడానికి మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. దానికంటే ముందు నా కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ విషయాలన్నీ కూడా బయలుపరచబడాలంటే దేవుని యొక్క కృప బాగా అవసరమైంది. హల్లెలూయా. బలముగా ప్రార్థన చేయండి ప్లీజ్. దయచేసి ఈ విషయాల కొరకు దేవుడు బయలుపరచబడినట్లుగా బలంగా ప్రార్థన చేయండి. ఆ నిలబట్టడానికి నాకు శక్తి చాలదు, నాకు జ్ఞానం చాలదు. దేవుడే నిలబెట్టాలి. ఇక్కడ దేవుడే మనకు బయలుపరచబడాలి. ఈ 2, 3, 4 ఆత్మలో ఖచ్చితంగా మనం ఈ పరలోక రాజ్యం చేరాలంతే, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంతే. హల్లెలూయా. అది ఆషామాషిగా జరిగే విషయం కాదు. మనం ఎంతో త్యాగం చేయాలి, మనం ఎంతో సమర్పించుకోవాలి, ఎంతో నిలబడవలసి ఉంది, మనం ఎంతో బలపడవలసి ఉంది, మనం ఎంతో స్థిరపడవలసి ఉంది మన వాక్యంలో. హల్లెలూయా. ఈ లోకపట్టుకు జీవించడానికి మనం రాలేదు. ఇక్కడ బ్రతకడానికి మాత్రమే మనం రాలేదండి. స్తోత్రం కలుగుగాక. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. హల్లెలూయా. ఈ 3 బబులోన్లు ఉన్నాయి. వాటి ఆవిర్భావం ఏంటి, అవి కూలిపోవడం ఏంటి? ఈ 3 బబులోన్ల గురించి చెప్తున్నాను. చదివాం కదా 3 లేఖనాలు. 3 లేఖనాలు కూడా 3 బబులోన్లు కనపడతాయి. అక్కడ మహాబబులోను కూలిపోయిన అది మర్మమైన బబులోన్ అయింది. స్తోత్రం. అక్కడ ప్రారంభం 18వ అధ్యాయంలో దేవుని స్తోత్రం కలిగిగాక 3 బబులోన్ల గురించి కూడా మనం, ఎందుకంటే చాలా స్లోగా చాలా అనేక విషయాలు నేర్చుకుంటాం. అసలు ఈ బహుదేవత ఆరాధన ఎలా వచ్చింది అలా చెప్పుకున్నాం మనం, సంఘకాలంలో చెప్పుకున్నాం. ఈ బహుదేవత ఆరాధన వచ్చింది ఎక్కడ, ప్రారంభమైంది ఎక్కడ, దేవుళ్ళు ఎంతమంది, దేవుళ్ళు 3, 2, 1, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది 3 అనే విధానం ఎక్కడ స్టార్ట్ అయింది బైబిల్ గ్రంథంలో అనేటువంటి విషయాన్ని కూడా చూడబోతాం. స్తోత్రం కలిగింగాక. అసలు 3 దేవుళ్ళు అనేటువంటి పదాన్ని బైబిల్ గ్రంథంలో నీకు వాక్యంలో ఎక్కడ కూడా లేదు. అసలు ఆది కాలం నుంచి పురాణ గ్రంథం వాడు కూడా అది లేదు. అసలు 3 దేవుళ్ళు అనే పదమే లేదు. స్తోత్రం కలిగిందాక. కానీ దేవుణ్ణి విభజించి మనుషుడు ప్రాంతాలను విభజించి పాలించన్నట్టు విభజించి మొక్కలు చేసుకుంటా ఉన్నారు. నో వాక్యం మొక్కలు చేయడం కష్టం అయిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవి ఆవిర్భవించటం, మరి అవి ఎలా కూలిపోయినాయో ఇవన్నీ కూడా మనం చూసుకోవటానికి దేవుడు కృప చూపుతాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిందాక. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? చాలా ఈ బాబేల్ అంటేనే పెద్ద గందరగోళం అయింది, అంతేనా కదండి? బాబేల్ అంటే అర్థం ఏంటి? పుట్టినోట్లు ఇచ్చారు చూడండి మీరు. అక్కడ బాబేల్ అంటే గందరగోళం. ఏమంట? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా గందరగోళంలో ఉన్నారు మనుషులు. కరెక్టే కదా బ్రదర్? అంతేనండి. ఏది కరెక్టు, ఏది రాంగ్, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది అబద్ధం అనేటువంటి దాన్ని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు మనిషి. కరెక్టేనా? హల్లెలూయా. అది బైబిల్ గ్రంథంలో నుంచి కూడా మనం చూడటానికి దేవుడు కృప చూపుతాడు నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం కలిగాక. అందుకే మనము ఎవరిపైన ఆధారపడాలంటే కనుక వాక్యం పైన ఆధారపడాలి, క్రీస్తు పైన ఆధారపడాలి, దేవుని పైన ఆధారపడాలి. అప్పుడు మాత్రమే వాక్యం తెరవబడుతుంది మనకి. ఏ మనిషి పైన ఆధారపడటం కాదు. వాక్యం పైన ఆధారపడండి, దేవుని పైన ఆధారపడండి, పరిశుద్ధాత్మ శక్తి పైన ఆధారపడండి. నింపబడాలి మీరు పూర్తిగా. యవ్వన బిడ్డలారా, నిత్యంగా ఈరోజు ప్రభుకు సమర్పించుకొని మీ జీవితాన్ని అతి త్వరగా రాబోతున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించండి. భయంకరమైన గందరగోళం, యుద్ధ సమాచారాలు వింటున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. యుద్ధములు జరుగుతున్నాయి.
హల్లెలూయా, వ్యతిరేకత, అసూయ, ద్వేషం, పగ, కుట్ర ఇవన్నీ కూడా పిచ్చి పెరిగిపోయినటువంటి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కరెక్ట్ కదండి? అసూయ ఎక్కడ ప్రారంభమైంది? మొదటిగా అసూయ ఎక్కడ? అంతకంటే ముందు పరలోకంలో ప్రారంభమైంది. దేవుని స్తోత్రం కలిగినాక అసూయ ప్రారంభమైంది అక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, తెలియక. అందుకే ఆమేన్, స్తోత్రం కలిగినాక. అందుకే మనం ఎప్పుడైతే వాక్యం పైన ఆధారపడతామో అప్పుడు మాత్రమే ఎత్తపడతాం. మనం యేసుక్రీస్తు పైన ఆధారపడినప్పుడు మాత్రమే ఎత్తపడతాం. హల్లెలూయా. అలాగే హానోకు అనేటువంటి వాడు కూడా బైబిల్ గ్రంథంలో 7వ వాడైనటువంటి హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు కాబట్టి ఎత్తపడ్డాడు. వాక్యంతో నడిచాడు కాబట్టి ఎత్తపడ్డాడు. దేవునికి తను సర్ది చేసుకున్నాడు కాబట్టి, దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి, వాక్యంతో ఐక్యమయ్యాడు కాబట్టి ఎత్తబడిలోనికి వెళ్ళాడు. అంతే కదండి? ఆ 7వ వాడు హానోకు అయితే కనుక 7వ సంఘ కాలములో మనం బయటకు వచ్చాం కాబట్టి మనము కూడా ఎత్తపడతాం. ఇక్కడ ఆ హానోకు ఛాయ, ఆ హానోకు నీడ, ఆ నీడ ఛాయగా ఉన్నటువంటి వాడికి సాదృశ్య రూపంలో మనకు సాదృశ్యాలుగా ఉన్నాడు అక్కడ. ఈరోజు ఈ హానోకు వాక్యంతో నడుస్తాడు, దేవునితో నడుస్తాడు, ఈ కాలపు వక్త మానవుతో నడుస్తాడు కాబట్టి ఈ హానోకు కూడా ఎత్తబడతాడు. 7వ వాడైన హానోకు, 7వ వాడైన హానోకు స్తోత్రం కలిగిన గాక. అంతేనండి. ఎక్కడ లేడు ఈ హానోకు? ఎక్కడ లేడు? సిస్టంలో లేడు. అక్కడ హానోకు ఎక్కడ లేడంటే కనుక లోకంలో లేడు, వాక్యంలో ఉన్నాడు. ఈరోజు లోకంలో లేవు నువ్వు, అగంలో లేవు నువ్వు, అబ్బలో లేవు నువ్వు, బయట ఉన్నావు కాబట్టి స్తోత్రం కలిగిన గాక. నువ్వు బయటకు వచ్చావు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందావు కాబట్టి, బాప్తిసం పొందావు కాబట్టి, యేసుక్రీస్తు నామములో అనగా వాక్యం చెప్పిన విధముగా నడిచాడు, వాక్యం చెప్పిన విధంగా బాప్తిసం పొందావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే బయట ఉంటావు. ఎక్కడ లోకంలో ఉంటావు. నువ్వు లోకంలో ఉండవు, వాక్యంలో ఉంటావు. అంతేనా? లోకంలో నుండి, ఐగుప్తులో నుండి బయటకు వచ్చి కనానులోకి ప్రవేశించాలి. అంతేనా? కనానులోకి ప్రవేశించుట. కనానేనా? వాగ్దాన దేశం అండి. ఆమేన్. అదే భౌతిక జన్మ నుండి, నూతన జన్మ నుండి ఆమేన్ నూతనమైన శరీరంలోకి ప్రవేశించుట. స్తోత్రం చెప్పుకున్నాం కదా. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ హానోకు అనేవాడు ఇప్పుడు కూడా సజీవంగా కొనుక్కోబడతాడు. అక్కడ సజీవంగానే కొనుక్కోబడ్డాడా? ఆమేన్. విశ్వాసం, జ్ఞానం, సద్గుణము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సోదర ప్రేమ చాంబర్లో గెలిపోయాడు డైరెక్ట్ అక్కడ. పరదేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయాడు హానోకు. నడుచుకుంటా ఏమైపోయాడు కూడా తెలియదు. అక్కడ స్తోత్రం కలిగాక ఎత్తబడిపోయాడు ఆయన. అక్కడ ఎత్తబడి బైబిల్ గ్రంథంలో ఎత్తబడి అయినట్లయితే కనుక అదే దేవుడు ఆ రోజు ఉన్నట్లయితే కనుక అదే దేవుడు ఈ రోజు ఉన్నాడు కాబట్టి ఈ రోజు కూడా ఎత్తబడతాం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంతో నడిచిన వాడే ఎత్తబడతాడు. లేకపోతే అవకాశం. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. ఈ మొదట్లో ప్రారంభమవుతున్న బబులోను, తర్వాత దానియేలు గ్రంథంలో ఆ ఇర్మియా కాలంలో అక్కడ ఉన్నటువంటి బబులోను, రెండవదిగా ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో మర్మమైన బబులోను. 3 విషయాలు ఎక్కడ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం 10వ అధ్యాయంలో ఒకసారి చదివితే కనుక మొదటి వచనంలో 10 నిమిషాలు. ఆమేన్, ఆమేన్. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిస్తేనే ఈ మర్మమైన బొబులోను ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియపరచబడకుండా దానియేలు 70 వారాలు కూడా మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. ఇది నోవహు కుమారుడు షేము, హాము వంశావళి. కుమారులు పుట్టిరి. చాలు చాలు చాలు. ఇప్పుడు జలప్రలయం తర్వాత ఏమయ్యారు? వీరికి కుమారులు పుట్టారు. జలప్రలయం తర్వాతనే ఈ బాబేలు గోపురం కట్టడం జరుగుతుంది. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ఏమేనమే హల్లెలూయా. ఇప్పుడు ఆదాము మొదలుకొని నోవహు వరకు ఎన్ని సంవత్సరాలు? జలప్రలయం వరకు. అలా చెప్తే మీకు అర్థమవుతుంది. అది చూసారా, నోవహు వరకు అంటే 10 కాలం మరి. జలప్రలయం అంటే ఎక్కువగా వినేటువంటి భాష విషయాలు కాబట్టి ఎక్కువగా అదే మాట్లాడతారు. జలప్రలయం వరకు అంటే నోవహు కాలం వరకు కూడా 2000 సంవత్సరాలని చెప్పాడు ప్రవక్త. దేవుని స్తోత్రం కలిగిందా? నమ్ముతున్నారా? ప్రవక్త చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాం. కానీ ప్రవక్త ఎందుకు చెప్తాడు అని అంటే కనుక లేఖనాల్లో నుండి చెప్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిందాక. లేఖనాల్లో నుండి బయటికి వెళ్ళి చెప్పడు ఆయన. లేఖనాల్లో ఉన్న విషయాలే చెప్తాడు. అందుకే ఆ విషయాలు కూడా లేఖనాల నుండి రుజువు పడుద్దాం మనం. స్తోత్రం కలిగిందాక. లేఖనాల్లో నుండి చూద్దాం ఎలా 2000 సంవత్సరాలు అయిందో. లెక్కలతో కరెక్ట్గా చూద్దాం. నాకు లెక్కలు రావు. ప్రార్థించండి. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. బోర్డు మీద వేస్తారు ఇప్పటి నుంచి. అదిగో ప్రొజెక్టర్ పని చేయలేదు కదా, రిమోట్ లేక. బోర్డు మీద రెండోది అయ్యి చాలా స్లోకి వెళ్తుంది. మెసేజ్ ఫాలో అవ్వండి. రాలేనటువంటి యూట్యూబ్లో ఫాలో అవ్వండి. దేవుని స్తోత్రం మన వాళ్ళందరికీ పంపించండి. ఇక అందరికి కూడా అద్భుతమైనటువంటి విషయాలు నేర్పించబడతాయి. స్తోత్రం కలిగాక. ఆమేన్. ఇప్పుడు ఆదికాండం నుండి ఆ జలప్రలయం వరకు 2000 సంవత్సరాలు అంతేనా? యేసుక్రీస్తు జలప్రలయం నుండి యేసుక్రీస్తు కాలం వరకు కూడా 2000 సంవత్సరాలు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు నుండి ఇప్పుడు 2026 సంవత్సరాలు అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు క్యాలిక్యులేషన్. అసలు ఆదిలో దేవుడు మొట్టమొదటి ప్రణాళికలో కలుగును గాక అన్న రోజు నుండి కూడా కాలము మొదలయ్యింది. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమైంది? కాలము మొదలయ్యింది. వాస్తవమేనా? రేపు శుక్రవారం చెప్పండి, కాలం మొదలైందా? అక్కడ స్టార్ట్ అయిందా? ఎప్పుడు కాలం అనేది స్టార్ట్ అయింది? ఎప్పుడు? ఆదాము మొదలుకొని నోవహు వరకు 2000 సంవత్సరాలు. ఎక్కడ మొదలుకొని? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ఎక్కడి నుండి? ఆదాము మొదలుకొని. ఎప్పుడు ఆదాము మొదలుకొని అంటే ఆదాము ఎవరు పుట్టాడు? దేవుడు పలకగా కలిగాడు. స్తోత్రం కలిగింది కనుక. మరి పుట్టిన తేదీ ఏ తేదీ ఉంటుంది? దేవుడికి పుట్టుకుందా? మరి ఆదాముకి పలకగా కలిగాడు. పుట్టుకంటే జన్మించాడు. జన్మించడం ఏంటి? ఆయన పలకగా కలిగాడు అంతే. అక్కడ ఒక తల్లి గర్భం నుండి జన్మించలేదు ఆయన. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆదాముని చేశాడు ఆయన అంతే. అంతేనండి, కరెక్ట్ కదా? పలకగా కలిగాడు. తర్వాత నేలమంటితో నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి జీవవాయువులు ఊదగా. మొదటగా ఆదాము జన్మ ఎలా ఉందంటే కనుక ఆదాము కలిగింది ఎలా ఉందంటే ఆత్మగా కలిగాడు. తెలుస్తుంది దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపముగా కలిగాడు. అక్కడ స్తోత్రం కలిగాక ఎప్పుడైతే ఆదాము కలిగాడో, ఆదాము కలిగినప్పుడు ఉన్నటువంటి స్థితి జాగ్రత్తగా గమనించండి. కలిగినప్పుడు ఉన్నటువంటి స్థితి, ఆదాము కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకి కూడా కాలం ఉన్నట్లయితే, అలా జరుగుతూ ఉన్నట్లయితే, అసలు ఏమి జరుగుతున్నట్లయితే ఆయన ఎంతకాలమైనా, అంటే మనం కాలంలో మాట్లాడుకుంటాం కాబట్టి, ఎందుకంటే మనం కాలానికి పరిమితం ఉన్నాం కాబట్టి కాలం అనే విషయాన్ని గురించి చెప్తాం. అతను యాక్చువల్గా నిత్యత్వంలో ఉన్నాడు. కాలం అనేది ఉందా అప్పుడు? లేదు. ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు ఆయన. నిత్యత్వంలో నుండి కాలంలోనికి పడిపోయాడు. అప్పుడు కాలం స్తోత్రం కలిగింది కాక. అర్థమైందా? ఎప్పుడైతే పడిపోయాడో, కాలంలోనికి పడిపోయాడో, అక్కడి నుంచి దినాలు లెక్కించబడ్డాయి, అక్కడి నుంచి రోజులు లెక్కించబడ్డాయి, అక్కడి నుంచి పరిస్థితి వచ్చింది, అక్కడి నుంచి మరణం వచ్చేసింది. అర్థమవుతుందా? అప్పుడు అర్థమవుతుందా? కాలం అనేది ప్రారంభం స్టార్టింగ్ నుంచి లేదు.
కలుగుగాక అనట్లేదు, దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన చేశాడు అట్లా. ఒకరోజు 2 రోజులు ఇప్పుడు మనకున్నటువంటి దాన్ని బట్టి కాలం గురించి చెప్పగలుగుతున్నాం. కానీ ఆయన మొదటి రోజు చేసుకుంటూ పోయాడు, ఒక దినమాయన అని చెప్తుంది అక్కడ. అయితే ఆదాము నిత్యత్వంలో ఉన్నాడు. అప్పుడు ఆ కాలం అనేది ముగించబడే పరిస్థితి కాదు, అది ఎల్లప్పుడూ ఉండేవి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, చెట్లు, జంతువులు, వీటి దేనికి కూడా మరణం అనేది లేదు. ఏం లేదు, మరణమే లేదు అసలు. ఈరోజు రోగాలు వచ్చి, జబ్బులు వచ్చి, అదొచ్చి ఇదొచ్చి చనిపోయేటువంటి స్థితే లేదు అక్కడ. అవి ఎంత సమయమైనా, ఎంత కాలమైనా, యుగాలు, తరాలు అన్నీ కూడా గడిచిపోయేటువంటిదే అయి ఉంది. అర్థమవుతుందా అమ్మా? అయ్యింది తప్ప అది ఎప్పుడు కూడా ముగించబడేది కాదు. ఎప్పుడైతే పాపం వచ్చిందో, ఎప్పుడైతే వాక్యానికి వేరైపోయాడో, వాక్యమునకు దూరం అయిపోయాడో, వాక్యం నుండి బయటకు వచ్చాడో, అప్పుడు వచ్చింది మరణం. అప్పుడు వచ్చి కాలంలోకి పడిపోయాడు. నిత్యత్వం నుండి ఎక్కడ పడిపోయాడు? కాలంలోనికి. అదే మనం చెప్పుకున్న 7 డైమెన్షన్స్ అనే వర్తమానం కూడా చూస్తాం. 7 పరిమాణములు. అందులో కూడా చెప్పాను నేను మీటింగ్లో, కృతజ్ఞత కూడికల్లో కూడా చార్ట్ వేసి కూడా చూపించడం. మీరు వచ్చారేమో అప్పుడు, రాలేదా? చార్ట్ వేసి కూడా చూపించడం జరిగింది. 7 డైమెన్షన్స్. అలా ఆయన ఎక్కడైనా జీవించగలడో, ఎక్కడైనా ఉండగలడో. కానీ అక్కడ నుండే కాలంలోనికి పడిపోయాడు. కాలంలోనికి పడిపోయిన తర్వాత అక్కడ అతను బ్రతికిన దినాలు ఎన్ని, ఆ తర్వాత జలప్రలయం వరకు ఎన్నాళ్ళో, నోవహు బ్రతికిన దినాలు ఎన్ని, అబ్రహాం బ్రతికిన దినాలు ఎన్ని, ఆదాము నుంచి నోవహు వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రయాణాలు జరిగినాయి, ఎంతమంది సంతానం పుట్టారు, ఎంతమంది వారు పురుషుల పేర్లు. ఎక్కువ ఎక్కడంటే పురుషుల పేర్లే రాయబడుతుంది, స్త్రీల పేర్లు రాయబడదు. ఎందుకు అని అంటే జీవం ఎక్కడి నుంచి వస్తుంది? పురుషుల్లో నుంచినా. అందుకే చాలామంది మనకు తెలుసు కదా, ఏదన్నా ఆడపిల్ల పుట్టిందనికి ఏమంటారు? ముద్ద నష్టపురాలా, 3వసారి కూడా ఆడపిల్లని కన్నావే. ఎవరిని తిట్టాలి? అసలు పురుషుని తిట్టాలి. నేను స్తోత్రం కలిగాక ఎవరిని తిట్టాలి? పురుషుని ఎందుకు తిట్టాలి? కేవలం ఈవిడ ఒక ఇంక్యుబేటర్ మాత్రమే, పొదుగు యంత్రం మాత్రమే. ఈమెలో ఏమీ లేదు, పొదుగు యంత్రం మాత్రమే. అతని యొక్క జీవకణాన్ని తీసుకుని ఈమె వృద్ధి చేస్తుంది మాత్రమే తప్ప, ఈమె మగపిల్లడు పుట్టాలా, ఆడపిల్లడు పుట్టాలా అనే దాంట్లో స్త్రీకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. స్త్రీ ఎటువంటి సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతమంది, మనలో ఎవరు చాలామంది లేరు కాబట్టి అక్కడ యూట్యూబ్లో చూసేవాళ్ళు చాలామంది యుద్ధాలకు వెళ్తారు. రేపు నుంచి ఇంత మోసపోయామంటారా, ఇన్ని మాటలు పడ్డామంటారా, నిన్ను అనవసరంగా చేసుకున్నాం, మేము ఫలానా అమ్మాయి ఫలానా ఊరు నుంచి చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇట్లా చేసుకున్నావు, నువ్వు ఆడపిల్లని కన్నావు, మా ఇంట వంట లేదు, ఇట్లా వంశోద్ధారకులు లేడు, అది లేదు ఇది లేదని ఆత్మహత్య చేసుకుంటాను అని పోయేవాడు ఒకడు. కానీ బాబు గారు విన్నారా? ఎప్పుడన్నా చూసారా స్టోరీలు? ఊళ్ళో చాలా ఉంటాయి. అప్పుడు రోజుల్లో అలా ఉన్నాయి. ఇప్పుడైతే ఏదైనా ఇద్దరితోటే కదా కటింగ్, ఇద్దరితోటి కట్ చేసేయమంటున్నారు కదా, అందుకు ఎక్కువ మందిని కనడానికి లేదు కాబట్టి చేసుకునేటువంటి ఆ మాట నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అది మనకు అవసరం లేదు కాబట్టి, అంత లోతుకి వెళ్ళలేదు నేను. ఆ మాట అనేవారు, దీన్ని వదిలేసి ఇంకో దాన్ని చేస్తాను రారా అని తల్లిదండ్రులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే కదమ్మా, కదండి? అదే ఆలోచన చేయాలి మనం. ముందు ఆడపిల్ల పుట్టిందా, అయ్యి బాబు నెక్స్ట్ టైం అయినా మగపిల్లలు పుడతాడంట, ఈ వేదన ఎక్కువైపోతాయి, బాధ ఎక్కువైపోద్ది. వీళ్ళప్పుడు బ్రతకడమే, గడపడమే, జీవన విధానమే ఇబ్బందులు అయితే, కష్టం చేసి బతుకోవాల్సిన పరిస్థితులు అయితే, ఆ రోజులు కూడా ఈ హింసలు ఎక్కువ. స్తోత్రం కలిగిందాక, గ్లోరీ టు లార్డ్. మరి రేపటి తిన్నాము ఖచ్చితంగా, రేపు శుక్రవారం దినం వరకు వెయిట్ చేయండి. ఫాలో అవ్వండి గ్రూప్ని, యూట్యూబ్ని ఫాలో అవ్వండి. సన్నిధికి రావడం మానేకండి. మిస్ అయ్యారంటే కనుక చాలా పోతారు. దేవుని స్తోత్రం కలిగిందాక. వాక్యాన్ని మిస్ అవ్వకండి, ప్రయత్నం మిస్ అవ్వకుండా